అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోటయ్య గారు. నమస్తే శ్రీని గారు. సార్, ఆ, ఎన్నికల వేళ ఇప్పటి వరకు అంటే ఇన్ని రోజులు పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ అందరినీ పిలిచి, అభ్యర్థులందరినీ పిలిచి, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి ముఖ్యంగా జాకెట్లు ఇచ్చి పంపిస్తూ కొంతమందికి సీట్లు ఇవ్వట్లేదు, కొంతమందిని స్థానాలు మారుస్తున్నారు. ఈ స్థానాలు మార్చడం మీద కొంచెం డౌట్గా ఉంది సార్. దీని వెనకాల వ్యూహం ఏమై ఉంటుందంటారు? మీకు తెలిసిన వ్యూలో కొంచెం చెప్పండి సార్. శ్రీని గారు, ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో దాసనారాయణరావు మాట చెప్తాడు. రాజకీయ నాయకుడు తన భార్య లేచిపోయినా కూడా బాధపడ్డా గాని తన రాజకీయ పదవి పోతే మాత్రం చాలా బాధపడతాడు అని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా పరిస్థితి అదే. మరోమారు అధికారంలో రావటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలకు తెరదీసింది. ఐపీఎస్ని వాడుకోవడం దగ్గర నుంచి, ఐఏఎస్ని వాడుకోవడం దగ్గర నుంచి, వాలంటీర్లను వాడుకోవడం దగ్గర నుంచి, కార్యకర్తలను వాడుకోవడం దగ్గర నుంచి, దాని ప్రక్రియ ఎన్నికల వ్యూహం. 2019లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి తర్వాత 6 మాసాల్లో నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్న ముఖ్యమంత్రి చేసిన పని ఏంటంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుదాం, ఏదో పోలవరం కట్టేద్దాం, అమరావతిని మనం కూడా కట్టుబడి ఉన్నాం కాబట్టి అమరావతిని కాస్త అభివృద్ధి చేస్తాం, 2 పరిశ్రమలు తెద్దాం, 4గురికి ఉద్యోగాలు ఇద్దాం. ఇదేమి ఆలోచించలేదు ఆయన. ఈ 5 ఏళ్ళు మళ్ళీ ఓటర్ని తన వైపు తిప్పుకొని తిరిగి అధికారం ఎలా చేపట్టాలి, ఇదే ఆయన వ్యూహం. దానికోసం ఆయన వేసుకున్న ఎత్తుగడ ఏంటంటే, మొట్టమొదటిది ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేయటం. అది సామ దాన భేద దండోపాయాలతో కొట్టైనా, అరెస్ట్ చేసైనా, కేసులు పెట్టైనా, కమ్మనే ముద్రేసైనా సరే నిర్వీర్యం చేయటం అనేది వ్యూహంగా పెట్టుకున్నాడు. ఆ పనే చేశాడు. అమరావతికి ఆ పేరే పెట్టాడు. నాలాంటి ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని నన్ను కూడా కమ్మనే పేరు పెట్టారు. నేను దళితుడిని చెప్పేసి అయినా కూడా చంద్రబాబు నాయుడు మనిషి అయినా ముద్రేశారు. ఇదే పని చేశారు. సోషల్ మీడియాలో ప్రజాస్వామికంగా ఏ పోస్ట్ పెట్టినా అదే ముద్రేశారు. అంటే ఇవన్నీ కూడా తిరిగి అధికారాన్ని రాబట్టుకోవటం కోసం ఆయన చేసిన కుయుక్తులు. వీటితో పాటు పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 5,000 దగ్గర నుంచి 25,000 ఓట్లని తొలగించాడు. ప్రత్యర్థి పార్టీలే తొలగించాడు, ఆయన ఓట్లు చేర్చుకున్నాడు. ఫామ్ 7 దుర్మార్గంగా విస్తృతంగా వాడాడు. ఎన్నికల కమిషనే చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల ఓట్లు తప్పుడు ఓట్లు ఉన్నాయని. దాదాపుగా మా గణాంకాల ప్రకారం 20 లక్షల ఓట్లు. ప్రతిపక్ష పార్టీలు పదే 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 ఢిల్లీ చుట్టూ తిరిగి, ఎన్నికల కమిషన్ చుట్టూ తిరిగితే ఏదో కదలిక స్టార్ట్ అయింది. ఎంతవరకు పునరుద్ధరించారో, ఎన్ని ఓట్లు తీసేశారో, ఎన్ని ఓట్లు ఉంచారో కూడా తెలియని పరిస్థితి. 2, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంచే ఎన్నికలకు పోదామని చూశాడు. 53 రోజులు జైల్లో పెట్టాడు. ఇది ప్రజాస్వామిక ప్రక్రియ కాబట్టి, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి, న్యాయస్థానాలు ఆ ఆరోగ్యం రీత్యా చంద్రబాబు నాయుడు గారికి 53 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వటంతో ఆయన కాస్త బయటకు వచ్చాడు. అంటే ఆయన చెయ్యని విద్య అంటూ లేదు. 2019 అధికారానికి ముందు కూడా కోడికత్తి కానీ, వివేకానంద రెడ్డి హత్య కేసుని కానీ వాడుకున్న విషయం ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. ఆ రోజు మనకు అర్థం కాల. నిజంగా కోడికత్తి జరిగితే జరిగిందేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుకున్నాం. ఇప్పుడు వాస్తవాలు తెలిసిపోతుంది. వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఎవరో చేశారని అనుకున్నాం, కానీ ఇప్పుడు వాస్తవాలు తెలిసిపోతుంది. రేపు ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఈ ఎమ్మెల్యేల సీట్లను కూడా తారుమారు చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే, ఆయన ఎన్నికల్ని మైక్రోస్కోపిక్ పద్ధతిలో ఆర్గనైజ్ చేస్తున్నాడు. సీని గారు, మీరు నమ్మరు. మీరు చెప్తే నేను నమ్మరు. నేను చెప్తున్నాను. 2019లో తాటికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ 25,000 మెజార్టీతో ఓడిపోతుందని స్పష్టమైన నివేదికలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తాటికొండను గెలవటానికి ఏదైనా ప్లాన్ చెయ్యండి, ఏదైనా ఉపయోగించండి అంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవని ఇదే ప్రశాంత్ కిషోర్ ఆయన టేబుల్ మీద 10 రిపోర్ట్లు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఈ నియోజకవర్గాన్ని వదిలేయండి, గెలవపోతే గెలవపోయాం, లోకేష్ నియోజకవర్గం మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి అంటే, విజయసాయి రెడ్డి గారు తాటికొండ విషయం నేను చూస్తానని మళ్ళీ పీకేతో కూర్చొని, అప్పటి ఉమామహేశ్వరరావు ప్రణాళిక సంఘం చైర్మన్, ఆయనతో కూర్చొని
తాటికొండను గెలవటానికి దళిత మహిళ పురుషుడు ఓసీ అయి ఉండాలి, ఒక రెడ్డి అయి ఉండాలి అని వెతికారు. రెడ్డి దొరకల. చౌదరిని ఎతికారు, చౌదరి దొరకల. కాపుని ఎతికారు, కాపు దొరికాడు. అప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారిని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్తో కాపు దళిత కాంబినేషన్తో అక్కడ పోటీ చేపించేస్తే 6,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. అంటే ఎన్నికల క్రతువులో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ క్రతువు కూడా చూస్తున్నారు. ఈ రోజున మంగళగిరిలో కూడా గంజి చిరంజీవి గారు పద్మశాలి, ఆయన భార్య కాపు. ఈ 2 కాంబినేషన్లు చూస్తున్నాడు. అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేని ఆ ప్రాంతాన్ని పంపటం, ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేని ఆ ప్రాంతాన్ని పంపటం ద్వారా తన మీద వస్తున్న వ్యతిరేకతని కొంత థ్రెట్టింగ్ చేసుకోవాలనే ఆలోచన. వ్యతిరేకత ఉందని ఆయనకి అర్థమైపోయింది, దానికి కారణం ఆయనని కూడా అర్థమైపోయింది. కానీ వరదలాగా వస్తుంది, ఇక ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి స్థానభంశం చేస్తున్నాడు, ఈ సీట్లు మారుస్తున్నాడు. అక్కడే కనుక ఆ ఎమ్మెల్యేలు ఉంటే ఆయనకు వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లో గెలవరు అనేది. దీనిని ప్రతిపక్ష పార్టీలు, వైసీపీ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నారు, అక్కడోళ్ళు ఇక్కడికి వస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ మైగ్రేషన్ ఎలా ఎందుకు చేస్తున్నాడు, దానికి మనం ఏం విరుగుడు మంత్రం చేయాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ఆలోచించగలగాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం చాలా ముఖ్యమండి. మీరు ఆయన గనక ఒక్కసారి పరిశీలిస్తే కింది నుంచి పైకి అధికారం మీద ఆయనకున్న మక్కువ, ఆయన చిరునవ్వు కానీ, ప్రజల్లో ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని గుచ్చి 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 నిజంగా ఎస్సీ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న పదజాలాలు కానీ, లేదా ప్రతిపక్ష పార్టీల మీద వేసే నిందలు కానీ, వీటన్నిటి కారణం ఏంటంటే ప్రజల్ని ఎలా మభ్య పెట్టాలి, ఎలా మాయ చెయ్యాలి, ఎలా వాళ్ళని కనికట్టు, గారడి విద్యుడు గారికి కనికట్టు కట్టినట్టుగా కనికట్టు చేయాలనేది ఈయనకు పాదయాత్రలో వచ్చిన విద్య. నేర్చుకున్నాడు, ఏనేమి చిన్న రాజకీయాల్లో చిన్న అమాయకుడేం కాదు. దాదాపు ఈ రోజున పార్టీ పెట్టి కూడా దాదాపు 9 ఏళ్ళు పూర్తయిపోయింది. 9 ఏళ్ళు ప్రతిపక్ష హోదాలో ఆయన అన్ని రాజకీయాల్లో చూశాడు. ఆయన పైపించి ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చాడు, ఆయనకి రాజకీయ ఇవన్నీ తెలుసు. ఆ విధంగా ప్రజలు మభ్యపెట్టే విధంగా, వలపన్నే విధంగా, వేటగాడి గనక వలేసినట్టు పౌరాలకే ఆ వలేసే పద్ధతిలో ఈయన ఉన్నమాట యథార్థం. క్రింది కులాలకు దగ్గర అయ్యే చేరువు చేస్తున్నాడు. దీనిని పసిగట్టగలిగి మేమనేది అదే, ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో ఒక ఎస్సీ ఎస్టీ భుజాల మీద చెయ్యేసి మాట్లాడేది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున అదే పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఆ పార్టీలో ఉన్న నాయకులు కనిపిస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీలో కొత్త ముఖం ఏం కనిపిస్తుంది? ఏ కొత్త ముఖం కనిపిస్తుంది? దగ్గరికి తీసుకున్న తత్వం కనిపించట్లేదని ప్రజలు ఆలోచిస్తున్నారు. అది తెలుగుదేశం కానీ, మరో పార్టీ కానీ మీకు క్రింది కులాల యొక్క భాగస్వామ్యం లేకపోతే ఆ సామాజిక కులాలు ఎలా దగ్గర అవుతాయి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్తా, ప్రధానంగా ఒక మాట చెప్తాను సార్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలపై 29 నియోజకవర్గాలు, ఎస్టీలపై 7 నియోజకవర్గాలు, వెరసే 36 నియోజకవర్గాలు. ఈ 36 నియోజకవర్గాల్లో 2019లో వైసీపీకి వచ్చిన సీట్లు 35, ఒకటి జనసేన, ఒకటి టీడీపీ. ఈ 35 అసెంబ్లీ నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారు. 2 రాయలసీమలో ఉన్న 53 నియోజకవర్గాలను టార్గెట్ చేస్తున్నాడు. రాయలసీమ ఎస్సీ నియోజకవర్గాల కనుక గెలుపు పందెం సాధించుకుంటే దాదాపు 80 సీట్ల వరకు చేతిలో ఉంటాయని భావిస్తున్నాడు. ఇక అధికారానికి రావాల్సింది ఏముందండి? 175లో అధికారం రావాలంటే ఏ పార్టీకైనా కావాల్సింది 88, ఇక బ్యాలెన్స్ 4. ఇలా ఒక లెక్క ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. కాబట్టి ఆల రామకృష్ణారెడ్డి లాంటి అనుంగు సహచరుడు బయటికి వెళ్ళినా కూడా ఉంటే ఉండండి, పోతే పోండి. రామకృష్ణారెడ్డి ఆ మాట చెప్తున్నాడుగా, ఉంటే ఉండండి, పోతే పొండి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళని ఏదో ఎల్లగొట్టడం అని కాదు, వీళ్ళు జాగ్రత్త పట్టడం అని చెప్పిన అర్థం. వాళ్ళు గెలవరు కాబట్టి చేసి మీరు ఓపిక పట్టడం చెప్తున్నారు. ఓపిక ఉన్నోడు ఉంటున్నాడు, ఓపిక లేనివాడు వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్న వైపేమో ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. ఇది ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ. కాబట్టి చాలా మెలకువగా ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంతేమో అమాయక రాజకీయవేత్త ఏం కాదు. అయితే అవ్వచ్చు, మనం అంటాం పిచ్చోడి చేతిలో రాయి దొరికింది అన్నట్టుగా. పరిపాలనలో ఆయన వైఫల్యుడే కానీ ఈ రాజకీయ
వ్యూహంలో ఈ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్లో మాత్రం ఆయనకుండే సలహాదారులు ఆయన దగ్గర ఉన్నారు. మొన్నటిదాకా ఆ పీకేని ఆయన సలహాలు ఇచ్చాడు, రాష్ట్రాన్ని నాశనం చేసిండు, ఆ పీకేనే ప్రతిపక్ష పార్టీని గెలిచిండు.